హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెన్షన్స్పై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఈ నేషనల్ పెన్షన్స్పై ఏంటి అప్డేట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఇటువంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ పార్టీల అధ్యక్షులు, ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు లేఖ పంపింది. ఎన్పిఎస్ సిఆర్ఏకి లాగిన్ చేయడానికి ఆధార్ ఓటీపీ ధృవీకరణ అవసరము. ఇది అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి. ఇక ఈ నియమం ఏప్రిల్ 1 నుండి అమలు చేయబడుతుంది. ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ యొక్క సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిఆర్ఏకి అంటే ఎన్పిఎస్కి లాగిన్ చేయడానికి 2 కారకాల ప్రమాణీకరణ అవసరము. కొత్త నిబంధన ప్రకారం వినియోగదారులందరూ పాస్వర్డ్తో పాటు ఆధార్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA ఈ మార్పును ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుండి ఈ పెన్షన్పై ఈ అప్డేట్ అయితే రాబోతుంది. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.